హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 ఆ టైం అనమాట. ఇంకా మమ్మీ డాడీ ఏమంటే ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఫ్లైట్ 8 o'clockకి. ఇంకా అంత తొందరగా లేసేసారు, 5కే లేసేసారు, రెడీ అవుతున్నారు. సో ఈ లోపల ఈ చిన్న వీడియో చూసేసేయండి. సో ఈరోజు నేను మమాయత్ ఆల్మండ్ హెయిర్ రేంజ్ రివ్యూ పోతున్నాను. ఇంకా స్పెషల్లీ ఈ వింటర్స్కి అనేసి ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఆల్మండ్స్ అనేది చాలా మంచివి కదా. అంటే వింటర్ టైంలో మెయిన్గా మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు, తీసుకోండి తినండి మంచిది అనేసి. అదే అండి, బాదం పప్పులు రోజు నానబెట్టుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని పిల్లలకి ఇస్తుంటాం, మనం తింటూ ఉంటాం కదా. ఎవ్రీడే తింటే మంచిది, ఇంకా వింటర్స్కి ఇంకా మంచిది. ఎందుకంటే దాంట్లో 20 డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అలా వీళ్ళు మైండ్లో పెట్టుకొని ఓన్లీ ఇంటేక్ కాకుండా మనకి హెయిర్ కేర్కి ఆల్మండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించి ఇంకా ఈ రేంజ్ లాంచ్ చేశారు. సో ఫస్ట్ అయితే మమాయత్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్. సో దీనికి ఇలా ఉంటుంది క్యాప్, జస్ట్ ఓపెన్ చేసుకొని అలా వేసేసుకోవచ్చు. లేదంటే మనకి కోంబ్ అప్లికేటర్ కూడా ఇస్తారు. సో దానివల్ల ఏమంటే రూట్స్కి అంత మంచిగా అప్లై అవుతుంది, బాగుంటుంది అనమాట. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఫర్ హెల్దీ హెయిర్ గ్రోత్. ఇంకా ఈ వింటర్ సీజన్లో ఏమంటే మన హెయిర్ డ్రైగా అయిపోవడం, మన స్కాల్ప్ ఏమంటే ఇచ్చీగా ఉండడము అది కామన్గా అందరికీ ఉంటుంది. సో ఈ ఆల్మండ్ హెయిర్ రేంజ్ ఏమంటే మనకి ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ చేస్తుంది. ఇంకా ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఏమంటే మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది, నిరీష్గా పెడుతుంది, ఇంకా హెయిర్ టెక్స్చర్ కూడా చాలా ఇంకా ఈ వింటర్స్కి స్కిన్ కూడా చాలా డల్ అయిపోతుంది. సో అందుకే ఆల్మండ్స్ తింటే మన స్కిన్ కూడా గ్లోయిగా, డార్క్ అవ్వకుండా సో అలా ఉంటుంది అనమాట. అందుకే ఆల్మండ్స్ అనేది కింగ్ ఆఫ్ ద డ్రై ఫ్రూట్స్ అంటారు, చాలా మంచి. ఇంకా ఈ మమాయత్ ఆల్మండ్ హెయిర్ రేంజ్ ఏమంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చేసింది. జస్ట్ ఇంకా 1 hour అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం ఓవర్ నైట్ అప్లై చేసుకొని హెయిర్ ఆయిల్ మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేసేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. దెన్ ఇప్పుడు ఏమంటే మమాయత్ ఆల్మండ్ షాంపూ విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఫర్ హెల్దీ హెయిర్ గ్రోత్. ఇంకా మమాయత్ ఏమంటే ప్రోడక్ట్స్లోనే గుడ్నెస్ కాకుండా మనకు ఒక మంచిని అందించాలి అనుకుంటుంది. ఇంకా మమాయత్ ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ఒకటి చేస్తుంది. మనం వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏది ఆర్డర్ చేసినా మమాయత్ ఏమంటే మన ఆర్డర్ని వాళ్ళ వెబ్సైట్లో పెంచుతున్న ట్రీకి లింక్ చేస్తారనమాట. సో 2025 లోపల మమాయత్ ఏమంటే 1 million ట్రీస్ని ప్లాంట్ చేయాలి అనేది వాళ్ళ ఇనిషియేటివ్. షాంపూ ఒక్కటి చేసుకుంటే సరిపోదు కదా, కండిషనర్ కూడా ఉండాలి. సో మమాయత్ ఆల్మండ్ కండిషనర్ విత్ కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఫర్ హెల్దీ హెయిర్ గ్రోత్. ఇంకా మీకు షాంపూ టెక్స్చర్ చూపించాను, అలాగే కండిషనర్ కూడా చూపిస్తాను. ఇంకా మమాయత్ ఏమంటే అఫీషియల్ యాప్ లాంచ్ చేసిందన్నమాట. iOS లింక్స్, ఆండ్రాయిడ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే మంచి డిస్కౌంట్స్ అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్స్, న్యూ లాంచెస్ అని తెలుస్తాయి. ఇంకా నేను హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత నా హెయిర్ చూపిస్తున్నాను. ఇంకా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత అయితే స్మూత్గా, షైనీగా, వాల్యూమైజ్గా ఉంటుంది. మెయిన్గా మనకు కావాల్సింది ఇచ్చినెస్ తగ్గించడం. సో అది మాత్రం చాలా తగ్గించింది. ఇంకా ఇవి ఈజీగా మనకి అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, mamaeith.in సైట్లో, ఇంకా యాప్లో దొరుకుతాయి. ఇంకా మీరు ఆశా 2021 అనే కూపన్ కోడ్ యూజ్ చేశారే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది mamaeith.in సైట్లో, అలాగే అఫీషియల్ యాప్లో. డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అంటే చెక్ చేయొచ్చు. సో నేను కూడా రెడీ అయిపోయాను, ఇంకా మా సుదర్శన్ కూడా రెడీ అయిపోయాడు. టెడ్డీ హ్యాపీ మాత్రం మంచిగా పడుకుంటున్నారు. మా డాడీ చూసారా, తొంగి చూస్తూ ఉన్నారు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మమ్మీ డాడీ ఇద్దరు మీ అందరికీ బాయ్ చెప్పమన్నారు. యాక్చువల్గా రోజు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళమంటే లేదు టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్లో తింటాంలే, కాఫీ ఇచ్చేసండి తాగేసి వెళ్తాము అని చెప్పారు. ఇంకా టెడ్డీ హ్యాపీ వన్ లేపుతాను ఉండండి డాడీ అంటే వద్దన్నారు. వద్దమ్మా వాళ్ళు ఏడుస్తారు, వద్దులే మంచిగా పడుకుంటున్నారు, పడుకోనిలే, మేము వీడియో కాల్ చేస్తాం వెళ్ళిన తర్వాత, లేదా ఎయిర్పోర్ట్ నుండి చేస్తాంలే అనేసి చెప్పారు. ఇంకా మమ్మీ అయితే టెడ్డీని హ్యాపీని చూసుకుంటా పాపం కిందకి దిగింది. ఇంకా మమ్మీ డాడీ కిందకు వచ్చేసారు. సో ఆంటీతో మాట్లాడుతున్నారు బయట. ఇంకా ఈ లోపల నేను కాఫీ చేస్తున్నాను. ఇంకా వన్ సైడ్ వచ్చేసి మా మోహన టీ పెడతా ఉంది. మీరు లాస్ట్ వ్లాగ్లో చాలామంది కామెంట్స్లో పెట్టారు, ఆశ ఎలాగో సైట్ చూడడానికి వెళ్ళారు, అలాగే మామిడికాయ తోట ఉంది కదా అది కూడా చూపించుండొచ్చు కదా డాడీ వాళ్ళకి అనేసి. నాకు కూడా మనసులో ఉండింది, కానీ సుదర్శన్ ఏమంటే పాపం ఆఫీస్ వర్క్ ఉండింది, ఒక టైం వరకు అంటే మళ్ళీ సుదర్శన్కి
ఆఫీస్ స్టార్ట్ అయ్యే లోపల మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అన్నట్టుగా తీసుకొచ్చాడు. ఇంకా ఆ టైంలో బాబా తోటకి వెళ్దామా, డాడీ వాళ్ళకి చూపిద్దామా అనేసి అడిగితే బాగుండదు అనేసి నాకు ఇంకా తీసుకొని వెళ్ళలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారంట, అప్పుడు మమ్మీ డాడీని తీసుకెళ్ళి ఆ మామిడికాయ తోటను చూపిస్తాను. ఇంకా ఇంకొకటి కూడా చెప్పారు, ఆశా ఎలాగో తిరుపతికి వచ్చారు, మమ్మీ డాడీని బెంగళూరు హౌస్కి కూడా తీసుకెళ్ళేసి చూపించేసుకొని రా అని చెప్పారు. బెంగళూరు హౌస్కి ఈ టైంలో తీసుకుని వెళ్తే బాగుండదు కదా, అందుకనేసి ఇంకా నేను కావాలనే తీసుకొని వెళ్ళలేదు. ఒకవేళ నేను అడిగినా కానీ ఇప్పుడు వద్దులే అమ్మా అని ఉంటారేమో డాడీ వాళ్ళు కూడా. ఇంకా ఇక్కడేమంటే డాడీ వెళ్తూ వెళ్తూ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అని చెప్పారు నాతో. దానికి నాకు బాధ వేసింది, ఎందుకో అర్థం కాలేదు. అబ్బాయి ఏంటో కదా ఈ అమ్మాయి లైఫ్, అసలు అమ్మాయి అంటేనే బీపీ వస్తూ ఉంది నాకు. ఆడపిల్ల ఆడపిల్ల అంటారు, ఎప్పటికైనా ఆడపిల్ల ఆడపిల్ల అనేసి అంటూ ఉంటారు కదా. సో అలా మన ఇంటికి మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినా అది ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే, అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసారా మమ్మీ ఏడుస్తూ ఉంది పాపం. నాకేమంటే డాడీ మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే బాధేస్తుంది, మళ్ళీ మేము అక్కడికి వెళ్తే డాడీ దగ్గరికి, అక్కడ వదిలేసి ఇక్కడికి వస్తూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. సో ఈ బాధలన్నీ చూస్తూ ఉంటే నాకు టెడ్డీని హ్యాపీని అసలు పెళ్లి చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పెళ్లి చేస్తే ఇల్లరికం అల్లుడు అంటారు కదా, సో అలా తెచ్చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ అలాంటివన్నీ మాటలతోనే కానీ జరగవు కదా, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఇంకా మమ్మీకి నేను ఎంత ఓదార్చి చెప్పానో అయినా పాపం ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు అంతవరకు పాపం ఏడుస్తూనే ఉన్నింది. నేను ఏం మాట్లాడకుండా గమ్ముగా కూర్చున్నాను అనుకోండి, అప్పుడు మమ్మీ కూడా గమ్ముగా ఉంటుంది. కొద్దిగా ఇంకా నేను ఇన్వాల్వ్ అయ్యి మమ్మీ జాగ్రత్తగా ఉండు, ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడు, డాడీ నిన్ను ఏమన్నా కానీ నాకు ఫోన్ చేసేసి వెంటనే జాగ్రత్తగా ఉండు, ఎక్కువ పని చేయొద్దు, ఒక దగ్గర కూర్చుంటా ఉండు, రెస్ట్లో ఉండు, అలా ఏదైనా కొంచెం మంచిగా చెప్పానంటే చాలు ఏడుపు వచ్చేస్తుంది మమ్మీకి. ఇంక ఇక్కడ అలాగే జరుగుతుందనమాట. నేను అవన్నీ చెప్పాను అంతే, గమ్ముగుండక కదిలించుకున్నాను అంతే, పాపం ఏడ్ చేస్తూ ఉంది. నేనేమంటే మా డాడీతో ఎక్కువ క్లోజ్ అనమాట, మమ్మీతో అంత క్లోజ్గా ఉండను. మా చెల్లి డాడీతో క్లోజ్గా ఉండదు, మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉండేది. నేను వచ్చేసిన తర్వాత మా చెల్లి కూడా డాడీతో కూడా ఎక్కువ క్లోజ్ అయిపోయింది. బట్ నేను ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. అందుకే మీకు నా వ్లాగ్స్ చూస్తుంటే నేను మమ్మీతో ఎక్కువగా ఉన్నట్టు అనిపించదు, డాడీతోనే ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది. అవును, ఎందుకో తెలియదు, నాకు డాడీతోనే ఎక్కువగా కూర్చుంటాను, పక్కన డాడీతోనే ఉంటాను, డాడీకి ఏదంటే అది చెప్పుకుంటూ ఉంటాను, అన్నీ చేస్తాను. కానీ మమ్మీతో ఎక్కువగా చెప్పనేంటి. ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఆ బాధ తట్టుకోవాలంటే అస్సలు అవ్వదు, అంత బాధేస్తుంది. అందుకే నేను డాడీ వాళ్ళని పిలవను ఇక్కడికి రమ్మనేసి. నేను కూడా వెళ్ళను, ఏమంటే నేను ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చేటప్పుడు నేను వదిలి రాలేనే అనేసి ఆలోచిస్తాను. అంత బాధేస్తుంది కదా, అందుకే డాడీ వాళ్ళని రమ్మని చెప్పను, నేను ఎక్కువగా వెళ్ళను. అదేందో లేండి, నా సిచ్యువేషన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది ఏంటో. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతులు, మా డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతులు క్వైట్ అపోజిట్ అనమాట. నాకు చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడలాగే ఉంటాను, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడలాగే ఉంటాను, ఇక్కడలాగా అక్కడ ఉండలేను, అక్కడలాగా ఇక్కడ ఉండలేను, అందుకని చెప్తున్నాను. సో ఎక్కువగా వెళ్ళకుండా ఉంటాను ఎక్కువగా, కానీ వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేను. నా సిచ్యువేషన్ ఏమంటే నాలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి అర్థమవుతుంది. సో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ అనమాట.
ఇంకా మమ్మల్ని అక్కడ వదిలేసి సుదర్శన్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు కార్ పార్క్ చేసుకొచ్చేయడానికి. ఇక్కడ మా డాడీ ఏం చెప్తున్నారంటే కార్లో లగేజ్ పెట్టాడు, ఇక్కడే లగేజ్ కూడా దింపేసి వెళ్ళుండొచ్చు కదమ్మా సుదర్శన్, మళ్ళీ అక్కడ నుండి తీసుకురావాలి కదా అనేసి అంటున్నారు. అది నిజమే కదా, మా సుదర్శన్ మర్చిపోయి పాపం కార్ తీసుకెళ్ళిపోయాడు, అది డిక్కీలో ఉండిపోయింది లగేజ్ అంతా. మళ్ళీ అక్కడ నుండి సుదర్శన్ మోసుకురావాలి కదా, అదనమాట. మా డాడీకి కోపం వచ్చేస్తూ ఉంది, పాపం సుదర్శన్ ఎందుకు మోసుకురావాలి అన్నట్టుగా. సో డాడీ మమ్మీ బయలుదేరిపోతున్నారు. పాపం కదా, మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు. పాపం వాళ్ళిద్దరే ఉంటారు అక్కడ. నేను అనుకున్నాను ఆ లోపల వరకు కూడా వెళ్ళొచ్చు అని, కానీ వాళ్ళు సెక్యూరిటీ ఏమంటే లోపలికి పంపించలేదు. సో అంతే, ఒక అమ్మాయి లైఫ్ ఇలానే ఉంటుంది. మ్యారేజ్ అయిపోయి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఇంకా అప్పుడప్పుడు మమ్మీ డాడీ వచ్చిపోతుండాలి. ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు ఒక చుట్టంలాగే వెళ్ళేసి వచ్చేస్తూ ఉండాలి. ఇంకా పెళ్ళైన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫేస్ చేయాలి, ఏమంటారు అడ్జస్ట్ అవ్వాలి. అవంతా అడ్జస్ట్ అయ్యి ఒక మంచి పేరు తెచ్చుకోవడం చాలా చాలా కష్టము. ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాతే మన మమ్మీ డాడీ ఫేస్లో ఉంటుంది చూసారా ఆ హ్యాపీనెస్, దానికి అసలు ఇంకా అర్థం ఉండదన్నమాట, అంత హ్యాపీగా ఉంటారు. సో ఆ డే కోసం మామూలుగా అందరు ఎదురు చూస్తూ ఉంటారు ఒక అమ్మాయి పేరెంట్స్. మనం మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఏదేదో చెప్పేస్తాం, భలే హ్యాపీగా ఉన్నట్టు చెప్తాం, అక్కడికి ఏం ప్రాబ్లం లేదని చెప్తాం, అన్నీ చెప్తుంటాం. కానీ మన పేరెంట్స్ మన ఇంటికి వస్తారు చూసారా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నిజంగా వీళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఫోన్లో అలా చెప్తా ఉంటుందా. సో అలాంటివన్నీ అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అంత హ్యాపీనెస్ దొరుకుతుంది చూసారా. దాని తర్వాత వాళ్ళకు ఒక అర్థం ఉంటుంది, ఓ పెళ్ళి చేసాం మంచిగా ఉంది. సో అంతే, ఇంకా పేరెంట్స్కి ఇంకేం అవసరం ఉంది చెప్పండి, దాని తర్వాత ఇంకేది ఉండదు. మన పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు కదా. సో ఆ హ్యాపీనెస్ చూసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళిపోతారే, అప్పుడు బాధ ఉంటుంది, కానీ ఆ బాధలో చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఒక అమ్మాయిని మంచిగా చదివించాలనుకుంటారు, దాని తర్వాత మంచిగా పెళ్లి చేయాలి అనుకుంటారు, పెళ్ళి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉండాలి వాళ్ళు అనుకుంటారు కదా. సో అవన్నీ లాస్ట్ ఎండింగ్ ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లలతో మంచిగా భర్తతో అత్తమ్మమ్మతో అందరితో హ్యాపీగా ఉందా లేదా, అది ఇంపార్టెంట్. సో హ్యాపీగా ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఏది అవసరం ఉండదు మన మమ్మీ డాడీకి. సో మా మమ్మీ డాడీ అంతే హ్యాపీతో వెళ్తున్నారు అనుకుంటున్నాను. సో ఇంటికి వచ్చేసాం చూసారా. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ మళ్ళీ చెప్పు, ఇప్పుడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. స్లిప్పర్ వేసుకో, గబగబ వేసేసుకో. ఎక్కడికి వెళ్తున్నాము? హోటల్ వడ తెచ్చుకుందాం కదా, పద. వెయ్యి చెప్పే, పద. పాపం డాడీ మమ్మీ ఏమంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వెళ్ళారు. కట్టిస్తాం డాడీ ఏదైనా తీసుకెళ్ళని బాక్స్లో పెట్టుకొని అంటే కూడా వద్దమ్మా అక్కడ ఫ్లైట్లో ఇస్తారులే తినేస్తాం, అయితే అక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత తింటాంలే అన్నట్టుగా వెళ్ళిపోయారు. అంటే 45 minutesలో అలా వెళ్ళిపోతారు. కాకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 1 hour పడుతుంది అనమాట. డాడీకి అసలే షుగర్ కదా, టైంకి తినేస్తే బాగుంటుంది. ఆంటీ ఏమంటే ఇడ్లీ చేసిస్తాను అన్న, అదైనా తీసుకెళ్ళంటే వద్దమ్మా ఎందుకు రిస్క్ అని చెప్పారు. నాకేమంటే ఈ మధ్య హెల్త్ సరిగ్గానే ఉండట్లేదు, ఊరికే నీరసం అయిపోతున్నాను, ఏదైనా తినాలి అట్లా అనిపిస్తూ ఉంది, కానీ ఎక్కువ తినలేకపోతున్నాను, అలా ఉంటా ఉంది. ఇంకా ఇక్కడ ఇంటికి రాగానే ఆకలేసింది, మళ్ళీ టీ ఎందుకు తాగడంలే అన్నట్టుగా హోటల్లో వెళ్ళి వడలు తెచ్చుకుందాము అన్నట్టుగా ఇంకా వడ తెచ్చుకున్నాను. ఉద్దిపప్పు వడలు చాలా స్ట్రెంగ్త్ అంటారు కదా, అది కాక నాకు కురుం అనేటివి చాలా ఇష్టము. హోటల్లో అలానే ఉంటాయి అక్కడ. చాలు కరివేపాకంతా వేస్ట్ చేస్తున్నావు, రైటా వేస్తాను. కరివేపాకు చెట్లు వస్తాయి. రైటా రా, వద్దు అటు చేయకూడదు, మళ్ళీ లేనప్పుడు కూడా అట్టే చేస్తారు. రానా అట్టి పండ్లే అందివే అంట షాప్కి, అప్పుడు మళ్ళీ మనకు వస్తారంట. ఇంకా ఆంటీ ఏమంటే ఆ రోజు మటన్ కర్రీ చేశారు, ఇంకా ఇడ్లీ చేశారనమాట బ్రేక్ఫాస్ట్కి.
నాకెందుకో ఆ రోజు నాన్ వెజ్ తినాలి అనిపించలేదు. ఇడ్లీ పెట్టుకున్నాను, ఆకుకూర పెట్టుకున్నాను, ఆనపకాయలు కర్రీ చేశారు. మళ్ళీ ఆంటీ పుదీనా పచ్చడి లాంటిది, ఉద్దిపప్పు పచ్చడి అంటారు చూసారా, ఆ పచ్చడి చేస్తున్నారనమాట, చట్నీ. సో అవన్నీ పెట్టుకున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ అంటారే కానీ వెజిటేరియన్ మంచిగా చేసుకుంటే ఎంత టేస్టీగా, ఎంత హెల్తీగా, అదొక తృప్తిగా ఉంటుంది కదా. అబ్బా హెల్తీ ఫుడ్ తిన్నా ఈరోజు అన్నట్టుగా ఉంటుంది కదా. నాకేంటో తెలియదు, ఈ మధ్య ఎక్కువ బిర్యానీలు చేసి తినో మరేమో తెలీదు. బిర్యానీ అంటేనే బీపీ వస్తూ ఉంది. బిర్యానీ తినాలనిపించట్లేదు ఏంటో. ఒకవేళ చేసుకున్నాము తిన్నా కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్గా తినబుద్ధి కావట్లేదు. ఇంకా ఆ రోజు నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే వ్లాగ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా వ్లాగ్ చేయలేదు, ఎందుకో మూడ్ బాగాలేదు. దెన్ ఇదేమంటే మమాయత్ నుండి నాకు దివాళీ గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. సో మమాయత్ వాళ్ళు పంపించారు నాకు. సేమ్ ఇలాంటిదే న్యూ ఇయర్ కని కూడా పంపించున్నారు. సో దాంట్లో ఏమంటే ఒక కాఫీ మగ్ ఇచ్చారు, ఇంకా బాత్ స్క్రబ్ ఇచ్చారు, సో కొంచెం పెన్సిల్స్ ఇచ్చారు. సో అలా ఉండింది. తెలుసు కదా మీకు, మమాయత్ నుండి మనం ఏదైనా ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, అవేమంటే ఆ లింక్ని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు కదా ట్రీని, సో దాన్ని లింక్ చేస్తారు. సో దాని ద్వారా మనకి ఇలా మంచి, అంటే మనం కూడా ఒక ట్రీని పెంచినట్టు అనమాట. ఒక మంచి ఇనిషియేటివ్ అది. ఇంకా ఈ గిఫ్ట్ హ్యాంపర్లో నాకు ఆల్మండ్ హెయిర్ రేంజ్ ఇచ్చారు. సో అది కొత్తగా లాంచ్ చేశారు, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. అదే అనమాట ఈ వ్లాగ్లో కూడా నేను మీకు రివ్యూ ఇచ్చున్నాను. నేను ఇంకా చూపించానే, అది డార్క్ చాక్లెట్స్ అంటారు కదా, సో అది ఆర్గానిక్ చాక్లెట్స్ అనమాట. ఇంకా ఈ బ్యాగ్లో ఆల్మండ్స్ పెట్టి పంపించారు. ఆ గ్రీన్ కలర్లో అలా ఉన్నాయి కదా, సో అదొక ఏమంటారు ఫ్లవర్స్ లాగా, అది లీవ్స్ అనమాట, డ్రైగా ఉన్నాయి. ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందంటే అసలు దాంట్లో నుండి సూపర్ అనిపించింది నాకు. సో ఆల్మండ్ హెయిర్ ఆయిల్, ఇంకా షాంపూ, దాని తర్వాత కండిషనర్. ఇంకా దీంతో పాటు దీంట్లో ఒక స్మాల్ క్యాండిల్ కూడా పంపించారు. ఇదైతే అసలు నేను ఎంత జస్ట్ ఆ వ్యాక్స్ ఉంటుంది కదా, స్మెల్ చూశాను, ఎంత బాగుందో దాని అరోమా అసలు. అది కనుక బెడ్రూమ్స్లో అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మా సుదర్శన్కి కొంచెం ఫ్రెష్గా ఉండాలి అన్నట్టుగా నేను ఆ లీవ్స్ అన్నీ ఒక రకంగా ఉంది, అది ఎల్లో కలర్ది, దాన్ని ఏమంటారో తెలియదు. సో అది మంచి స్మెల్ వస్తుంది, దాని మీద ఇంకా ఈ లీవ్స్ పెట్టి అలా పెట్టాను. ఇంకా ఈ డార్క్ చాక్లెట్స్ అంటే మా డాడీకి చాలా ఇష్టము. డాడీ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది, డాడీకి కూడా టేస్ట్ చేయించుంటాను. ఇంకా చాక్లెట్స్లో బాదం పప్పు పెట్టున్నారనమాట. సో డ్రై ఫ్రూట్స్తో ఉన్న డార్క్ చాక్లెట్ అది. ఇదిగోండి మా యాపీ ఎప్పుడెప్పుడా అని ఉంటుందిగా, తీస్తూ ఉంది తినడానికి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది ఏమీ తెలీదు. ఇటు మనము, మన పేరెంట్స్, మన ఇన్లాస్ అందరినీ హ్యాపీ చేస్తూ హ్యాపీగా ఉందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.